కాదు, దక్షారామ క్షేత్రంలో ఒక విశేషం ఉన్నది. మీరు దక్షారామం లోపలికి వెళ్ళేటప్పుడు కానీ, దక్షారామ క్షేత్రంలోంచి బయటికి వచ్చేసేటప్పుడు కానీ ప్రధాన గడప ఉంటుంది. ఆ గడప పక్కన ఒక అరుగు ఉంటుంది. ఆ అరుగు మీద కూర్చుని ఒకసారి ఇలా గడప మీదకి తలెత్తి పైకి చూశారనుకోండి, పైకి చూస్తే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం కనపడుతుంది. మధ్యలో శంకరుడు పార్వతీదేవితో కలిసి కొలువయ్యి ఉంటాడు. 8 దిక్కుల ఏ దిక్కున ఎవరుంటారని చెప్తామో వాళ్ళు ఆ 8 దిక్కుల శంకరుణ్ణి సేవిస్తూ ఉంటారు. తూర్పున ఇంద్రుడు ఉంటాడు, ఆగ్నేయంలో అగ్నిహోత్రుడు ఉంటాడు, దక్షిణాన యమధర్మరాజు ఉంటాడు, నైరుతిలో రాక్షస ప్రభు ఉంటాడు, పశ్చిమాన వరుణుడు ఉంటాడు, వాయువ్యాన వాయుదేవుడు ఉంటాడు, ఉత్తరాన కుబేరుడు ఉంటాడు, ఈశానమున ఈశానుడు ఉంటాడు. ఉండి యనమండుగురు కూడా చామరం వేసి శంకరుణ్ణి సేవిస్తూ ఉంటారు. సేవిస్తూ ఉండగా పైన పార్వతీ సహితుడై పరమశివుడు కూర్చుని ఉంటాడు. దాని కింద ఒక్కసారి కూర్చుని పైకి తలెత్తి ఆ ద్వారానికి ఉన్నటువంటి ఆ అమరిక వైపు తిరిగి ఒక్క నమస్కారం చేసినంత మాత్రం చేత దక్షారామంలో అష్టదిక్పాలకుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. వాళ్ళు శంకరుడి యొక్క సేవ చేస్తూ ఉంటారు కాబట్టి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం దగ్గర నుంచి కుబేరుడు, వాయువు, అగ్ని వీళ్ళందరి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దక్షారామ క్షేత్ర దర్శనం అంత గొప్పదిగా లోకంలో చెప్తారు. అంత గొప్ప అమరిక కలిగినటువంటి క్షేత్రం దక్షారామ క్షేత్రం.